నమస్తే, నేను మీ హరితక్క. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అక్కడ గెలుస్తామన్న ధీమా వ్యక్తపరుస్తున్నారు. అసలు ఆయా పార్టీల బలాబలాలేంటి మనం తెలుసుకుందాం. మనతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు బక్కా జడ్సన్ సార్ ఉన్నారు. మన స్టూడియోకి వెల్కమ్ చెప్దాం సార్. సార్ నమస్తే. నమస్తే. అసలు ఏంటి సార్, అసలు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది? రోజుకో రకంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. నిన్న గ్రౌండ్లో చూస్తే బీఆర్ఎస్ అంటారు, ఈరోజు చూస్తే కాంగ్రెస్ అంటారు. అసలు ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది? అసలు మీ విశ్లేషణ ఏం చెప్తుంది ఈ జూబ్లీహిల్స్ బైపోల్ మీద? మీకు ఒకసారి నామినేషన్ స్క్రూటినీ రోజు చెప్పిన ఈ గోపీనాథ్ గారి అంటే సునీత, మాగంటి సునీత అసలు ఆమె పోటీలో ఉంటుందా లేదా అనే సందిగ్ధం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈమె ఉంటుంది, ఈమె నుంచేది రేవంత్ రెడ్డి అని ఒక షేర్ చేయడం జరిగింది. కరెక్ట్గా ఉంచారు. ఎందుకు ఉంచినారంటే 101% రేవంత్ రెడ్డికి మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ గెలుచుడు అక్కడ ఇష్టం లేదు, కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ గెలుచుడు ఇష్టం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ అభ్యర్థి నామినేషన్ వేస్తుంటే ఎంబడి పిసిసి ప్రెసిడెంట్ లేడు, ఇన్ఛార్జ్లు పొన్నం ప్రభాకర్ లేడు, తుమ్మల నాగేశ్వరరావు లేరు, ఎవ్వరు లేరు. ఒక మన అనిల్ కుమార్ యాదవ్, బి హనుమంతరావు, ఇంకా లోకల్లో ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి నామినేషన్ వేసిన పరిస్థితి నంబర్ 1. రెండవది, ముఖ్యమంత్రి ఏ రోజు కూడా దాని మీద ఒక ఫోకస్ పెట్టలేదు. నేను ఒకళ్ళు ఇన్ఛార్జీ లేకుంటే ఎట్లా నడుస్తుంది ఎలక్షన్ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేసీ వేణుగోపాల్ రెడ్డి మీద 40 మందిని ఇన్ఛార్జ్గా ఏఐసిసి వేసింది. పిసిసి ప్రెసిడెంట్ వేయలే, మహేష్ కుమార్ గౌడ్ వేయలే, ఈయన వేయలేదు, వేసింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, వాళ్ళు వేసారు. అంటే వాళ్ళకు అనుమానం వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే మెసేజ్ సెంట్రల్లో పోతే ముఖ్యమంత్రి మార్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంతో వీళ్ళు వేసే ప్రతి స్టెప్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ స్టెప్స్ వాళ్ళు వేసుకుంటూ పోయింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఉప ఎన్నిక అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్గా నేషనల్ లీడర్స్ కూడా ఈరోజు ఛాలెంజింగ్గా తీసుకున్న పరిస్థితి. మీరేమో అసలు సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ నవీన్ అనే అభ్యర్థిని పెట్టడమే ఇష్టం లేదు అనేసి అంటున్నారు. సో ఆయన 6 రోజుల ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? సో మొన్న ప్రచారంలో భాగంగా ఈ కార్మికులు ఉన్నారు కదా, సినీ కార్మికులతోటి సభ నడిపించిండు అభినందన్ సార్. సో ఎట్లా ఉంది అంటే అది ఫెయిల్యూర్ అనుకుంటున్నారా, సక్సెస్ అనుకుంటున్నారా? అది సక్సెస్ అయితే మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అజరుద్దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చినట్టు? ఇది మంచి ప్రశ్న. యాక్చువల్గా 86,000 మైనార్టీ ఓట్లు. అజరుద్దీన్ ఒక ఇంటర్నేషనల్ ఫిగర్, ఇండియన్ క్యాప్టెన్గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. ఇంకో దిక్కు బీహార్ ఎలక్షన్లు అవుతుంది, ఆయన యూపీకి వెళ్ళి ఎంపీగా ఉండే 2009కి వెళ్ళి 2014 వరకు ఉత్తరప్రదేశ్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది. అయితే ఆయన ప్రభావం ఇప్పుడు ఇండియాకు కూడా మైనార్టీ ఓట్లు అవసరం, ఇండియా కూటమికి బీహార్లో. కాబట్టి ఒకటే దెబ్బ 3 షార్ట్స్ లెక్క పెట్టుకుంటారు. 3 షార్ట్స్ చెప్తా. ఒకటి, జూబ్లీహిల్స్కు అంటే అతను తెలంగాణ మంత్రివర్గంలో మైనార్టీ మంత్రి లేకుండా నడుస్తుంది, మేము అసలు ఎందుకు ఓటు వేయాలి అనే ప్రచారం ఉంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉండే, ప్లస్ హోంమంత్రి ఇచ్చారు, ఇక్కడ కనీసం మంత్రి కూడా లేరు అనేది ఒకటి. అదైంది. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాకా పవర్ఫుల్ మినిస్ట్రీలు ఉన్నాయి, అందులోకెళ్ళి ఒకటి గుంజుకోవాలి, అంటే రోజుకు వీక్ చేయాలి. ఇప్పుడు ఒక 4-5 శాఖలు గుంజుకున్నారు, గుంజుకొని తలా ఒకటి ఇచ్చింది. ఇప్పుడు నా అంచనా ప్రకారం హోంమంత్రి గుంజుకుంటారు, ఎందుకంటే సురేఖ ఇంటి మీదకి మధ్యరాత్రి పోలీసులను పంపారు. చాలామందిని టాస్క్ ఫోర్సులతో మన నల్లకుంటలో ఒక కాంగ్రెస్ కార్యకర్తను కొట్టిపించారు అంబర్పేటలో. వీళ్ళే ఈ బ్యాచే, రేవంత్ రెడ్డి బ్యాచే. పోలీసులను అద్దం డొద్దం వాడుతున్నారు కాబట్టి ఆ శాఖ గుంజుకోవాలనేది డిసైడ్ అయ్యారు. నాకు తెలిసి 99.9% హోంశాఖ తీసేసి ఇస్తారు. హోంశాఖ పోయిందనంటే ఈయన చేతులకి వెళ్ళి గుండకాయ పోయినట్టే. తర్వాత బీహార్లో మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి, ఎందుకంటే ఇది ఇవాళ నేషనల్ న్యూస్ పడతాయి. వేరే ఎవరినో వేస్తే, షబ్బీర్ అలీని వేసిన మంత్రిగా వేరే వాళ్ళని ఎవరేస్తే ఎంత పెద్ద న్యూస్ కాగా మనం కూడా డిబేట్ చేస్తున్నాం కాదు. ఇవాళ నేషనల్ లెవెల్లో దీనిపైన ప్రతి నేషనల్ ఛానల్ ఈరోజు డిబేట్ నడుస్తుంది, దీనిపైన చర్చ ఉంటుంది, నేషనల్ లెవెల్ న్యూస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ అన్ని పేపర్లలో వస్తుంది. కాబట్టి ఇది బీహార్లో మైనార్టీ ఓటు తీసుకోనికి
ఒకటి ప్లస్ అవుతుంది. కాబట్టి 3 షాట్స్. ఒక నంబర్ 1 రేవంత్ రెడ్డి వీక్ చేయాలి, సెకండ్ జూబ్లీస్లో ఓట్లు పడాలి, మూడవది బీహార్ ఎలక్షన్స్లో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓట్లు అక్కడికి వెళ్ళి రావాలనే ఒక 3 ప్రణాళికలతో వేసినటువంటి ఇది. అందుకనే 1 షాట్ 3 బర్డ్స్ అన్నారు. సరే ఎన్ని రోజులు లేవు, 10 రోజులే ఉంది ఎలక్షన్స్కి. ఈ 10 రోజుల ముందు ఇప్పటికిప్పుడు సడన్గా ఆయన తెర మీదకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో చోటు ఇవ్వడం వెనకాల ఇదొక్కటే రీజన్ అంటారా? ఇంకేమన్నా ఏం లేవు. కారణాలు అంటే ఉన్నాయి? ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినటువంటి అభ్యర్థులకు పెద్దగా పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అన్న చర్చ కూడా నడుస్తుంది కదా. సో అట్లాంటి అజరుద్దీన్ని ఈ టైంలో 10 రోజులు తక్కువ టైం ఉంది, ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తే మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా రివర్స్ అయిపోయి కాంగ్రెస్ సైడ్ వచ్చేస్తుందా? కాంగ్రెస్ సైడ్ ఏం లేదు, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ దిక్కు లేదు, బీజేపీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, మొన్నటి దాకా బీఆర్ఎస్ పాట పాడిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు ఉన్నారు. వాళ్ళకు పవర్ ఎవరే ఉంటుంటే వాళ్ళు ఎంబడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక మంత్రికి ఒక పవర్ ఇచ్చారు, ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు మన లెక్క ఇట్లా ప్రచారం తిరిగి మోకాన్ని చూసి ఓటేసేది ఏమి ఉండదు. వాళ్ళకు ఒక సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ ప్రకారం వాళ్ళు ఓటేసేస్తారు. వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారు, ఆ చెప్పినప్పుడు వీళ్ళ ఓటు మొత్తం వన్ సైడ్ పడుతుంది. కాబట్టి ఓటు అంతా ఒకటి అంటే సందిగ్ధంగా ఉండే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి వాళ్ళ మీద ఏం ఇంట్రెస్ట్ చూపెడతారు ఆ ఓట్ క్యాచ్ చేయడానికి. ప్రచారం కూడా మీరు మొన్న అన్నట్టుగా ఆ ఫ్లాప్కి అసలైన ప్రచారమే కాదు, అసలైన మీటింగే కాదు, ఆయన ప్రచారమే లేదు. రేవంత్ రెడ్డితో జూబ్లీస్ అయిన పాత్ర జీరో. ఆయన ఏమైనా మన బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివా మన ఆయన ఎవరు వాళ్ళ అభ్యర్థిగానే చూడాలి. కానీ ఈరోజు అంటే టీడీపీ అభ్యర్థిగానే ఆయన చూడాలి. ఇక లోకేష్ కూడా ఇక్కడ గెలవాలని, బీఆర్ఎస్ గెలవాలని ఉన్నది, ఆయన వాళ్ళ లెక్కనే చూడాలి. కానీ ఈరోజు ఇవాళ ఏంటంటే ఇద్దరు కూడా 42% బీసీ రిజర్వేషన్ స్లోగన్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఒక దిక్కు మాగంటి సునీత, ఇంకో దిక్కు ఎవరో రెడ్డికి ఇచ్చిండ్రు బీజేపీలో. కాబట్టి బీసీకి ఇచ్చిండ్రు. ఈరోజు వీళ్ళు అందుకనే ఏ ప్రచారం లేక, ఈరోజు బీఆర్ఎస్ కూడా ప్రచారం లేక, సిద్ధాంతపరమైన ప్రచారం లేక, ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఆయన ఒక్కడే వాళ్ళ ఆయన రౌడీ షీట్ అని. ఇలా కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంబడి ఉన్నది చిన్న శ్రీశైలం కాదు, వాళ్ళతో ఉన్నది చిన్న శ్రీశైలం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా క్యాండిడేట్కి ఆయన వాళ్ళ సింపతి ముందు ఉన్నట్టు నెగిటివ్ ఇప్పుడు లేదు, ఇప్పుడు వాళ్ళకు మెల్లగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కాబట్టి మైనార్టీ ఓట్లు సాలిడ్గా పడితే గెలుస్తారనే ఉద్దేశంతో అజారుద్దీన్ రంగంలో దించారు. మైనార్టీ ఓట్ల కోసము, అటు బీహార్ ఎలక్షన్స్ కోసం రేవంత్ రెడ్డి చెక్. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాక 101% రాసుకోండి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తే 101% రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవుట్. అందులో మీకు డౌట్ లేదు. అయితే అధిష్టానం ఏం చూస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉండేదన్న సిగ్నల్ ఇవ్వాలి. ఎందుకంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కు డైరెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ పోతే ఈరోజు ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ గెలిచి వాళ్ళ బలం చూపించుకొని రేవంత్ రెడ్డి అనేటోని హోంమంత్రి అలా జరిపింది అనుకో వీక్ అయిపోతారు. చూసి ఈ జూబ్లీహిల్స్ గెలుస్తే ఇక ఎవరు ఎమ్మెల్యేలు కూడా కదలరు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేది మెసేజ్ వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి మాటలు ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళెవ్వరు వినకుండా ఉండనటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసిండ్రు? అధిష్టానం కూడా ఎందుకు పక్కన పెట్టింది సార్ రేవంత్ రెడ్డిని? మహాత్మా గాంధీ గారి యొక్క ఐడియాలజీతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. మహాత్మా గాంధీ ఐడియాలజీలో ఒక భాగం ఏముందంటే అర్ధరాత్రి మహిళ నడి రోడ్డు పైన నడిచిన నాడు నిజమైన స్వాతంత్రం వస్తున్నట్టు అని చెప్పింది. మరి ఒక అర్ధరాత్రి పోలీసు వాళ్ళను ఒక మంత్రి ఇంటికి పంపితే ఇదేం స్వాతంత్రము, ఇదేం ప్రజాస్వామ్యము? కానీ ఇప్పుడు అందరు సైలెంట్ అయిపోయారు కదా ఆల్ ఆఫ్ సడన్. ఇప్పుడు ఆ రోజు ఇష్యూ జరిగింది, దాని మీద అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు స్పందించలేరు. కనీసము ఆమె చేసినటువంటి ఆరోపణల మీద ఇప్పటివరకు యాక్షన్ కూడా లేదు. దాని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా వెళ్ళి ఆయనను కలవడము, శాల్వాగప్పుడు అంటే అక్కడికి డీల్ కుదిరిందా? అనుకున్నాడు, బెగ్గింగ్ చేసుకున్నాడు, ప్లీజ్ 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 నాకు సారీ చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోండి, సారీ చెప్పాను. ఒకటి యాక్షన్ ఎందుకు లేదు? ఇలా అజారుద్దీన్ ఇలా శాఖ పీకే యాక్షన్ కాకుండా ఇంకేంటిది? నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకుని ఎగురుతున్నావు కదా అని చెప్పేసి పోలీస్ శాఖనే గుంజుకుంటారు. ఇంకా డిక్లేర్ కాలే. నేను నా అంచనా ప్రకారం ఏఐసీసీని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆలోచనలు ఎట్లుంటాయి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది అనేది నేను తెలుసు కాబట్టి చెప్తాను. ఎత్తుకున్నంత రోజులు ఎత్తుకుంటారు, ఎత్తేసిన రోజు మళ్ళీ ముఖం కూడా కనవాలి. మీరు అంటున్నారు కొంత కాంగ్రెస్కి కొంత గ్రౌండ్లో
కొంత బలం పెరుగుతుంది అని అంటున్నారు. కానీ మొన్నటికి మొన్న అంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం పైన కావచ్చు, ఆయన బ్రదర్ మీద కావచ్చు, ఇంకా కొంతమంది పైన బైండ్ ఓవర్ కేసు కూడా నమోదు చేసిండ్రు. అంటే మీన్స్ ఎన్నికల అధికారి ప్రకటన చేసిండ్రు. సో అదేమన్నా ఎఫెక్ట్ కాదంటారా? రూలింగ్ గవర్నమెంట్ ఎవరు? ఇప్పుడు నేను రౌడీ అందుకనే అడుగుతున్నా. షీటరు అనేసి అభ్యర్థి ఎవరు? ఉమ్, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థి. ఉమ్, బైండ్ ఓవర్ ఎవరి మీద పెట్టినరు? కాంగ్రెస్ పార్టీ అధికారం పెట్టించు. ఆ హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ దగ్గర. నేను రేవంత్ ఓడిపోనికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి నీకు? ఇక ఓకే, పెట్టించింది వాళ్ళంటారా? వాళ్ళే పెట్టిస్తారు. హోంమంత్రి ఇప్పుడు హోంమంత్రి తెలియకుండా ఎలా నడుస్తుంది ఇది? ఓ అభ్యర్థి తండ్రి నిలబడి ఆయనను తీసుకుపోయి బైండ్ ఓవర్ తీసుకునే పరిస్థితి వచ్చిందనంటే హోంమంత్రికి అంటే ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతుందా? ఈరోజు ఈ మెసేజ్ వైరల్ చేయాలి, ఈ మెసేజ్ డిస్టర్బ్ చేయాలి, ఇది చేయాలి. ఇవాళ అసలు వస్తున్నాయి సార్ వార్తలు. నవీన్ యాదవ్ కి షాక్. ఒకటి చెప్తా, ఇది ఒక విషయం చెప్తా. ఆయన పక్కన 3-4 సినిమా యాక్టర్లు నిలబడ్డారు బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద గడ్డాలతో. ఇది నవీన్ యాదవ్ దోస్తానా అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేశారు. తిరువాత చూస్తే వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మేము సినిమా యాక్టర్ అంటే గడ్డం పెంచుకున్న వాళ్ళు, ఎంటికలు ఉన్నోళ్ళు, మీకు కొంచెం ఇట్లా కనబట్టేవాళ్ళు. ఇక వాళ్ళు గుండా అరే గుండా అయితే మరి జైల్లో పెట్టకపోయిన 10 ఏళ్ళు మీరు అధికారం ఉండే కదా, 10 సంవత్సరాలు మీరు అధికారం ఉండే కదా, మరి మీరు లోపల పెట్టిపోయిన అంత పెద్ద ప్రమాదకరమైన వ్యక్తి అయితే మరి జైల్లో పెట్టకపోయినారు. నయంని ఎన్కౌంటర్ చేసిండ్రు కదా, అంత ప్రమాదకరమైన అప్పుడు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయకపోయినారు. మీరు ప్రమాదకరమైన వ్యక్తి మీరు అంటున్నారు కదా, ఆయనతో మీరు బీఆర్ఎస్ జెండా ఎందుకు కప్పించుకొని పక్కన నిలబెట్టించుకున్నావు? ప్రమాదకరమైన వ్యక్తి అంటున్నావు కదా, నీ బిడ్డ కల్వకుంట్ల కవిత పెళ్లికి ఆయన దగ్గర పైసలు ఎందుకు తీసుకున్నారు మీరు? ప్రమాదకరమైన వ్యక్తి అంటున్నారు కదా, మీ బీఆర్ఎస్కు మొట్టమొదటి వ్యాన్ చిన్న శ్రీశైలంకి వెళ్ళి ఎందుకు తీసుకున్నారు? అసలు ఆయనతో నువ్వు ఫోటో ఎందుకు దిగినావు? వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు పోయినావు? ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు. ఇప్పుడు ఎప్పుడైనా సిద్ధాంతపరమైన ఆలోచన చేయాలి. నేను అంట బీఆర్ఎస్ ఏం ప్రచారం చేయాలి? నువ్వు 6 పథకాలు ఇస్తాను, ఇయ్యలేదనాలి. నువ్వు హైదరాబాద్ వాళ్ళు అంటలేరు, వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. సెకండ్ 10,500 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు పైసలు అందక చాలామంది, ఇప్పటికి 26 మంది చచ్చిపోయారు. దాని మీద నువ్వు మాట్లాడాలి. మీ చర్చ ఏ విధంగా ఉండాలంటే ప్రజలు మెచ్చుకోవాలి. నేను అంట ఈ రాష్ట్రంలో ఈ ఆత్మగౌరవ రాష్ట్రంలో ఒక దుబాయ్ శేఖర్ అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రౌడీ షీటర్ కొడుకు, మాజీ రౌడీ షీటర్ కొడుకు ఎమ్మెల్యే అయితే తప్పే ఉన్నది. ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఏమన్నా ఆయన రౌడీ షీటరా? వాళ్ళ నాయన చేసిన దానికి మీరు రౌడీ షీటరా? కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో తిహార్ జైలుకు పోయింది, ప్రూవ్ అయిన కేసులో జైల్లో ఉన్నది. నువ్వు పార్టీకి ఎందుకు సస్పెండ్ చేయలే? మీరు పునీతులేనే. మిమ్మల్ని మొన్న తిట్టినా మొన్న మిమ్మల్ని తిట్టినానే తిట్టినాక ఆ పొంగనే ఇమ్మీడియట్గా ఎందుకు సస్పెండ్ అయ్యారు? మీరు పునీతులు. ఆరోపణ మాత్రమే ఆరోపణ అయితే జైలుకి ఎందుకు పెడతారు? ఆరోపణ అయితే మరి ఈయన మీద ఏమైనా నిరూపణ అయిందా? ఈయనకేమైనా ఉరి శిక్ష పడ్డదా? చిన్న శ్రీశైలంకి ఏమైనా ఉరి శిక్ష పడ్డదా? ఇప్పుడు ఒక ఏళ్ళు ఎత్తి చూపెట్టేటప్పుడు 10 ఏళ్ళు నీ దిక్కు చూపియాలి. ఎందుకంటే బీసీ. సార్ ఇక్కడ ఈ జూబ్లీహిల్స్లో బీసీ అంటే నాకు గుర్తొచ్చింది, 4 లక్షల ఓటర్లలో బీసీలు మైనార్టీలే ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళ ఓటు బ్యాంకే ఇప్పుడు కీలకంగా మారనున్నాయి గెలుపోటములకు. సో మైనార్టీల విషయంలో మీరు అన్నట్టు ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని పైకి చెప్తున్నప్పటికీ కూడా మత పెద్దలతో కేసీఆర్ మాట్లాడిండు. సో బ్యాక్ ఎండ్ ఫోన్ కాల్స్ అట్లాంటివన్నీ నడిచినాయి. సో బ్యాక్ ఎండ్ మాత్రం బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తుంది ఎంఐఎం పార్టీ అనే టాక్ కూడా నడుస్తుంది. సో మరి ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్ట, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్ట? ఇవాళ అజారుద్దీన్ అది కొంచెము సీక్రెట్గా మాట్లాడినా ఏది మాట్లాడినా రేపు 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. 3 ఏళ్ళ గవర్నమెంట్ మేము ఎట్లా వాడుకోవాలి? నేను గవర్నమెంట్లో లేను, మీరు గవర్నమెంట్లో లేరు. ఇవాళ న్యూట్రల్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ అవసరం. వాళ్ళు ఏ గవర్నమెంట్ రూలింగ్ ఉంటే వాళ్ళకి పోతారు. 101% మీరు రాసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ ఆయన ఫాతిమా కాలేజీలు అవి ఉన్నాయి, అటు ఇటు షేక్ అయితే అవి ఎగిరిపోతాయి. ఇంకోటి ఎంఐఎం అభ్యర్థిని పెట్టలే, అరే సార్ నాకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. ఇప్పుడేమో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు సో అధికారికంగా కొంత నడుస్తుంది చర్చ, అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కానీ ఇదే అజారుద్దీన్ గతంలో పోటీ చేసినప్పుడు
మరి ఎంఐఎం క్యాండిడేట్ని ఎందుకు పెట్టినట్టు? ముస్లిం వాళ్ళు చీరాలి కదా. మరి అప్పుడు చీలన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు సపోర్టివ్ గా మొన్న పెట్టకపోవడానికి రీజన్స్ అంటే నాకు కొంత ఈసారి డౌట్ అంటే అనిపించాడు. వీళ్ళకు వన్ సైడ్ ముస్లిం ఓట్లు వన్ సైడ్ పోవాలి. నేను గత ఎన్నికల లెక్క చేస్తే మైనార్టీ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ మొన్న ఎంఐఎంని పెట్టలే, మొన్న మైనార్టీ ఓట్లు మొత్తం వీళ్ళకి పోయినాయి. బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, ఎంఐఎం బీఆర్ఎస్ సపోర్ట్ ఉండే గారు. ఇప్పుడు ఇప్పుడు ఆయన క్యాంపెయిన్ అంటే ఆయన క్యాండిడేట్ గా ఉన్నప్పుడు ఎంఐఎం అభ్యర్థిని పెట్టింది. ఇప్పుడు ఎంఐఎం కూడా అవసరం లే. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేడు నంబర్ 1. గతంలో మైనార్టీ ఓట్లు మొత్తము అజారుద్దీన్కు పడ్డాయి ఎంఐఎం క్యాండిడేట్. ఇవాళ అజారుద్దీన్ మంత్రి, వీళ్ళందరూ ఆయనను గుర్తుపడతారు. ఓటు ఎవరికి వేసుకుంటారు వాళ్ళు? ఇవన్నీ వదిలేద్దాం, చీకట్ల ఫోన్లు అవి వద్దు. ఈయన వాళ్ళని ఓటు అడుక్కుండ్రు, వాళ్ళు మా ఓడు కాబట్టి అని నాకు ఓటు వేసిండ్రు. ఈయన ఇవాళ మంత్రి, ఎంఐఎం నుంచి పోటీ చేసిండు కదా, ఈయన మంత్రి అయ్యిండు. ఎంఐఎం కాదు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు. నవీన్ యాదవ్ పోటీ చేసిండు. అట్లా పోటీ చేసి ఆ క్యాడర్ అది ఈయనకు ఉంటుంది. నీకు ఇక ఎట్లా పోతుంది చెప్పు? నేను అందరు లెక్కలు ఏమో వేసుకుంటారు. ఒకటి ఆపోజిషన్ పార్టీస్ చీప్ ప్రచారం. నేను ఇలా ఏ పార్టీలో నాకు అవసరం లేదు. నేను ఒక మనిషిని నేను పాకిస్తాన్ అని తీసుకొచ్చి మన దగ్గర జైల్లో పెట్టి వాడిని హ్యూమిలియేట్ చేస్తే వాని కూడా హక్కు ఉందని అంట. వానికి రైట్స్ ఉంటాయి, మానవ హక్కుల రైట్స్ ఉంటాయి. ఒక రౌడీ షీట్ అనే స్టాంప్ ఎప్పుడైతే పట్టుకున్నావు నువ్వు పొద్దుమాపు, అది వాళ్ళకు పాజిటివ్ మారింది. ఇవాళ నేను కూడా పాజిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. అదేందా వాళ్ళ నాయన రౌడీ షీట్ ఏం చేసిండు? నువ్వు తెల్లారు లేస్తే నేను కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూసిన, ఆయన కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన చూసినాను నేను. కాబట్టి ఆయన అంత క్రూయల్ ఉంటే ఇవాళ ఒక బతికేతోడు కాదు. ఇలా చాలా మంది రౌడీ షీట్లు ఉంటే చాలా మంది రోజు కనబడతలేదు. అంటే అట్లా ఎట్లా అంటారు అంటే గ్రౌండ్ లో అంటే బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది అప్పట్లో భూ కబ్జాలు అంటే పేదోళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకొని సెటిల్మెంట్లు చేసిండు. నువ్వు 10 ఏళ్ళు ఏం బీకినావు అంటున్నా. 10 ఏళ్ళు శాఖ మీరే ఉండే కదా, మీరు గాడులా కాస్తున్నా అంటున్నా నేను. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే కదా, బీఆర్ఎస్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. కాంగ్రెస్ పక్కన పెట్టేసి నేను న్యూట్రల్ పర్సన్గా అడుగుతున్నా. చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరు, కబ్జా, మీరు అన్నయ్య అన్ని ఓకే, మరి ఏం బీకిండ్రు మీరు? ఆరోపణ చేసి నీ దగ్గర పవర్ ఉన్నప్పుడు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చున్నావు, ఇలా పవర్ లేదు కాబట్టి మాట్లాడితే ఎట్లా? ఇది మీరు మాట్లాడే హక్కు ఎక్కడది అసలు? దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా అసలు? మీరు అన్నయ్యని కరెక్ట్ అయితే మీరు సార్థకంగా దద్దాం మళ్ళీ అప్పుడు అంటే అప్పుడు కూడా మీరు చిన్న చిన్న భయపడ్డా ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్? ప్రచారంలో వెనుకబడ్డ ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటారు. అంటే మొన్న రీసెంట్గా ఒక మాట మాట్లాడిండు, జూబ్లీ హిల్స్ నా అడ్డా, ఇక్కడికి మీ బాస్లు ఎవరు వచ్చినా సో ఇంటికి పోయేది ఉండదు గుర్తుపెట్టుకోండి అని. అంటే ఆయన మీద వస్తున్నటువంటి ట్రోల్స్కా లేకపోతే సోషల్ మీడియాలో ఆయన మీద వస్తున్నటువంటి నెగిటివిటీకా దేనికి ఫ్రస్ట్రేట్ అయ్యి మాట మాట్లాడిండు? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడొచ్చు అంటారా? ఇప్పుడు ఒకటి మొన్న బీఆర్ఎస్ ఆఫీస్లో ఏదో ప్రెస్ మీట్ అయింది. ఓ సచిన కోన్ని పట్టుకపోయి ప్రెస్ మీట్లో సచిన కోన్ని పట్టుకొని నేను అంటే అంత దిగజారినప్పుడు ఎవరైనా ఫ్రస్ట్రేషన్ అంతే అవుతారు. నువ్వు పొద్దుమాపు నువ్వు రౌడీ షీటరు, మీ నాయన రౌడీ షీటర్ అంటే ఎవరైనా రాయందుకొని కొడతారు. నేను అందుకనే అంటున్నా కదా, ఇవాళ కాంగ్రెస్ లో డిఫెండ్ చేయడానికి వస్తలేదు. నేను ఫస్ట్ డిఫెండ్ ఇచ్చిండ్రు, ఇదేమన్నా మీ అయ్యా జాగిరా, ఎందుకు ప్రచారం చేయొద్దు, ఎందుకు రావద్దు అది వాళ్ళు కాదు. అసలు కాంగ్రెస్ వాళ్ళకు నేను కాంగ్రెస్ వాళ్ళకి కౌంటర్ చేయడానికి రాలేదంటున్నా. నేను ఏమంటున్నా, నేను రౌడీ షీటర్, నేను కౌంటర్ ఇస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళకి ఇవన్నీ చేత కాలే, అదే కదా. నాకు పొన్నంకు కానీ నా వీళ్ళకి కానీ ఎవరిని చేత కానీ నేను కౌంటర్ నేను చెప్తున్నా. చిన్న శ్రీశైలం యాదవ్ నువ్వు 10 ఏళ్ళు రౌడీ షీటర్ నువ్వే అంటున్నావు కదా భయ్, నేను ఒప్పుకుంటున్నా. ఆ 10 ఏళ్ళు ఏం బీకినావా అని అంటున్నా. ఇంతకు మించిన కౌంటర్ ఏముంది? నువ్వు గాజులు వేసుకొని కూర్చున్నావా అంటున్నా. నీకు మించిన రౌడీ ఎవరు ఉన్నారు? అదే ఈ కౌంటర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చేతనైతే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత సబ్జెక్ట్ ఉన్నారు అలా లేరు. అది చాలా దౌర్భాగ్యం. మాటికి ఈయన కూడా చిన్న మీద కూడా బెస్ట్ అయ్యాడు. మాటికి రౌడీ షీట్ అని అంటే ఆ రౌడీ షీటర్ అందుకే అన్న కదా, కవిత పెళ్లికి మరి రౌడీ షీటర్ పైసలు ఎట్లా పనికి వచ్చినాయి, వ్యాన్లో తీసుకొచ్చిండ్రు, కండోగా పిచ్చుకొని ఎందుకు తిరిపిండ్రు వెనుక. కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. సరే, ఇప్పుడు దానం నాగేందర్ పేరు కూడా స్టార్ క్యాంపెయినర్స్ లో ఉంది.
సో ఆయన కూడా ప్రచారం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. మరి అంటే డైరెక్ట్గా ఆయన బీఫామ్ పెట్టుకొని అంటే ఇక్కడ గెలిచిండు బీఆర్ఎస్లో, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇవన్నీ అయినాయి. అయినప్పటికీ ఇప్పుడు కూడా స్టార్ క్యాంపెయినర్గా ఆయన పేరు లిస్టు ప్రకటనలో ఉన్నప్పటికీ, లిస్టులో ఉన్నప్పటికీ మరి ఎందుకు స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే పొంగన తీసుకుంటారా, దాన్ని ఒక చర్చ ప్రకారము, దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటారు. ఇప్పుడు గతంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోయినారు. అర్థమైందా? మరి గతంలో ఉన్న స్పీకరే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. మరి దాన్ని ఏమంటావు? కాబట్టి నీకు వాళ్ళు కనబడతారు. ఈరోజు ఓపెన్ అయిపోయింది. రాజకీయ వ్యభిచారం అనేది పచ్చిగా నడుస్తుంది. స్పీకరు పోయినసారి 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కండువలు కప్పి బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు. అప్పుడు ఉన్న బట్టి విక్రమార్క అమ్ముడు పోయాడు. చవట దద్దమ్ము ఉండే బట్టి విక్రమార్క, ఇవాళ కూడా చవటనే. అర్థమైందా? దద్దమ్ము ఉండే కాబట్టి అప్పుడు ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడలే. వీళ్ళు 12 మంది ఎమ్మెల్యే వీళ్ళే అమ్మినట్టు గొర్రెలు అమ్మినట్టు పీసీసీ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరుగా చమ్మిండ్రు, కప్పినరు. ఈరోజు ఆయన ఉంటే తప్పే ఉన్నది. అది ఆ రోజు కరెక్ట్ అయితే ఈ రోజు కరెక్టే అంతే. అంటే మీకు ఒక పద్ధతి ఉంటుంది. బీఆర్ఎస్లో పట్టుకుంటేనేమో పునీతులు, ఇంట్లోకి వస్తేనేమో విలన్లా, మీ దగ్గర ఉంటేనేమో రౌడీ షీటర్లు, మీ దాంట్లో ఉంటేనేమో వాళ్ళు మొత్తం మిస్టర్ క్లీన్లు, కాంగ్రెస్లోకి పోతేనేమో రౌడీ షీటర్లు. సల్మాన్ ఖాన్ ఒక వ్యక్తి పేరు కూడా బాగా వినబడుతుంది. బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కే అనేసి కూడా టాక్ నడుస్తుంది కొంత. సో అదేమన్నా కాంగ్రెస్కి మైనస్, బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి మీద కొంత ప్లస్ ఆర్ మైనస్లు వినబడుతున్నాయి బయట. ఏమంటారు సార్ అసలు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏమున్నా నీ ముస్లిం మైనార్టీకు మాకంటూ ఒక సెక్రటరీ అంతా ఒక కుర్సున్నోడు కావాలి. వాళ్ళకు దొరికిండు. వాళ్ళు ఒక పదవి ఆశిస్తారు, వాళ్ళకు మనిషి కావాలి సాయం చేస్తాడు. దొరికిండు, అయిపోయింది, క్లోజ్. మైనార్టీ ఓట్లది చాప్టర్ క్లోజ్. ఇవన్నీ చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ అన్నీ వేసి 40 మంది ఇన్ఛార్జీలను వేసిండ్రు, మంత్రులు వేసి, వీళ్ళంతా గాడిదలా కాస్తున్నారని అర్థమైపోయింది. కౌంటర్ ఇస్తలేదు, చెక్ పెట్టిండ్రు. ఒక చెక్ మేట్ ఎక్కడికి పనికి వచ్చింది తెలుసా? ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగా ఒక అంటే మీకు కమాండరే కాన్స్పిరేటర్ అని ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది. ఒక సేనాధిపతి కుట్రదారుడు అయితే ఎట్లుంటుంది అనేది నేను చూపించిండు. అది అధిష్టానం గుర్తుపట్టింది, అన్ని రెక్కలు తెంపింది. మీకు రేపు జరగబోయే కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇప్పటిదాకా డిఫెన్స్లో మాట్లాడినా కదా, ఇప్పుడు నేను డిఫెన్స్లో మాట్లాడాను. జూబ్లీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నంబర్ 1 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది. నంబర్ 2 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తారు. పార్టీ మారిన వాళ్ళని అందరినీ ప్రకటిస్తారు. బై ఎలక్షన్స్కి పోతారు. మళ్ళీ 10కి 10 పోతారు. 10 ఎవరి సీట్లు? 10 బీఆర్ఎస్ సీట్లే. అలా 2 గెలిచినా కాంగ్రెస్ లాభమే కదా. అప్పుడు రేవంత్ అనేటోడు టీడీపీనో బీజేపీనో పట్టుకొని మళ్ళీ కొత్త గాడిదలు ఎందుకొని అటో గాడిద ఇటో గాడి కాళ్ళ మీద కూర్చొని నిలబడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ అంతా రేవంత్ కూడా తెలియదు. పివి నరసింహారావు అనేటోడు దాదాపు 20 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసినోడు, ప్రధానమంత్రిగా 5 ఏళ్ళు చేసినోడు, ఏఐసిసి అధ్యక్షునిగా చేసినోడు, 90 ఏళ్ళ సీతారాం కేసరిని ఈయననే అధ్యక్షునిగా చేసిండు. 90 ఏళ్ళ బరంపూర్ టికెట్కు ఒరిస్సా టికెట్ అప్పుడు సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ పోటీ చేయడానికి టికెట్ అప్లై చేస్తాను. నువ్వు ఎవరు అన్నారు? పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ. హూ ఆర్ యూ మిస్టర్ పివి నరసింహారావు, వి డోంట్ నో యూ అన్నారు. పివి నరసింహారావుకే టికెట్ ఇవ్వలేదు. నువ్వెంత నువ్వెంత ఇంకోటి తెలుసా? ఇంకో చరిత్ర చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీనే సస్పెండ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని సస్పెండ్ చేసింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ సార్ కూడా తిరుగుతున్నారు, మాజీ సీఎం అంటారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏం మైనస్ కాదంటారా? నేనే బీఆర్ఎస్ కేసీఆర్ జాగాలు ఉంటే నేనేం చేస్తా అంటే ఎవరికి ఇన్వాల్వ్ చేయాలి. హరీష్ రావుకి ఒక్కనికే జూబ్లీ సెలక్షన్ బాధ్యత అప్పచెప్తా. అభ్యర్థి సెలక్షన్ నువ్వే గెలిపారు, ఏం చేస్తావు మాకు తెలియదు అని హరీష్ రావుకి ఒక్కనికి అప్పచెప్తా. 100% గెలుసు. అంటే ఇప్పుడు అది చేయకపోవడం వల్ల నేను చెప్తున్నా, ఎందుకు చెప్తుంటావా? ఆయన పార్టీ పుట్టిన కాంచెలి పార్టీని ఎట్లా నడపాలని ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే సిద్దిపేటకి వెళ్ళి ఇవాటి వరకు ఓటమి తెలియదు. తక్కువ మీద పార్టీని ఎట్లా నడపాలి, పార్టీ ఎట్లా, ఎవరెవరు ఎట్లా లింకు అనేది హరీష్ రావుకు చాలా పర్ఫెక్ట్గా పక్కగా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, కింద పట్టు ఉన్నది.
పట్టు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఏమైతే బాగుంటుంది, ఏ విధంగా బాగుంటుంది, ఆర్గనైజేషన్ ఎవరు, అసలు హరీష్ రావు అనేటువంటి పెత్తనం ఇస్తే ఇక్కడ సునీతకు టికెట్ ఇచ్చేటోడు కాదు. మరి ఇక్కడ పెద్ద సార్ నిర్ణయాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు మీరు? కేసీఆర్ మాజీ సీఎం, ఆయన మాగంటి గోపీనాథ్ కూడా తన కి చాలా వరకు సపోర్టివ్ ఉంటే 3 సార్లు గెలిచినాడు. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన ఈయన గెలుపు కాంగ్రెస్ కాదు, సాధ్యపడ్డది. బీఆర్ఎస్. మీరు ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఉంది అనుకుంటారా ఏంది? అంటే నేను ఏ, ఏమంటున్నా లే, 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 కాంగ్రెస్ అది కాంగ్రెస్. నమ్మకం మీద మాగంటి గోపీనాథ్ దివంగత నేత మాగంటి గోపీనాథ్ వైఫ్ కి సునీతకి ఇచ్చారు కదా టికెట్. సింపతి మీద కాదు, సునీత ఎవరు కావచ్చు. అభ్యర్థి? ఇంతకు ముందు సిట్టింగ్ సీట్ మాదే అక్కడ, మేమే కాతల్లి గెలుస్తాం అంటున్నారు కదా. దండం పెడతా. సునీత ఎవరు అభ్యర్థి? కేసీఆర్ అభ్యర్థి అనుకుంటున్నావా? ఉమ్. కేసీఆర్ అభ్యర్థి నువ్వు అనుకుంటున్నావా? మాగంటి గోపీనాథ్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు అయినప్పుడు- అభ్యర్థి ఆమె. ఓహో. చంద్రబాబు నాయుడు ఉమ్. అభ్యర్థి. అర్థమైందా? నిన్న కమ్మ సంఘం మీటింగ్ పెట్టిండ్రు మొన్న ఉమ్. హైదరాబాద్లో. ఓకే. దేనికోసం పెట్టిండ్రు? ఏ ఓట్ల కోసం పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇక్కడ నడిచేది కేసీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. ఓహో. అర్థమైందా? ఉమ్. మీకు మాగంటి సునీత వాళ్ళ ఆయన టీడీపీ ఎమ్మెల్యే 2014లో, అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్కి వచ్చింది కదా. ఆ బీఫామ్ ఎవరు ఇచ్చిండ్రు? చంద్రబాబు నాయుడు ఇచ్చింది కదా. ఓకే. వాళ్ళు ఇక్కడ టీడీపీ అభ్యర్థిని పెడదాం అనుకుని ఎందుకు పెట్టలే? మీరందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని చెప్పారు. బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేయమన్నారు? మనోని భార్య కాబట్టి. 2014లో రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యే? మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే. ఉమ్. నవీన్ యాదవ్ ఎవరు? ఎంఐఎం అభ్యర్థి. MIM. అప్పుడు నాకేం, మేమెందుకు మోస్తాం ఆయనను? సో మొత్తానికి మీరు చెప్తున్న మాటల్లో నాకు అర్థమైంది నేను చెప్పేటి మీకు అర్థం కావాలంటే చాలా కష్టం. లేదు సార్. మీకు, ఆ, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మొత్తానికి క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం అసలు ఇష్టం లేదు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నేను 2000 ఆయన ఇప్పుడు నేను 2 లెక్కలు వేసుకోమన్నా. ఉమ్. రేవంత్ రెడ్డికి మన కేసీఆర్ కన్నా ఉమ్. రేవంత్ రెడ్డికి మాగుంట సునీత దగ్గర. ఉమ్. వీళ్ళ మధ్య 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 సుట్టిరకం వచ్చింది కేసీఆర్కు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఎప్పంచెలో సుట్టిరకం వీళ్ళకు. ఉమ్. అర్థమైందా? ఉమ్. నంబర్ 1. రెండవది, శ్రీశైలం వాళ్ళకి సంబంధమే లేదు. 2 ఏళ్ల కింద పార్టీలోకి వచ్చాడు. ఆయనకు సంబంధమే లేదు రేవంత్. కాబట్టి వాళ్ళు ఎవరు గెలవని? రేవంత్ రెడ్డి క్యాంప్ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంటే మెయిన్ ఒకటి అర్థం చేసుకోవాల్సి అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒడగొట్టినది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఉమ్. బలంగా ఉందనే సిగ్నల్ పోతే వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుస్తారు, ముఖ్యమంత్రి మారుస్తారు 101%. ఉమ్. ఒకవేళ ఓడిపోతే వీక్ ఉన్నది ఎందుకు రూలింగ్ పోగొట్టుకోవాలి, ఉమ్. నడిపిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి మార్చారు, 101% మార్చారు. ఉమ్. రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు క్యాంపెయినింగ్ అది 6 రోజుల క్యాంపెయిన్ డిక్లేర్ అయింది. సో మొన్న వీళ్ళతోటి కూడా సభ నడిచింది కార్మిక అది కార్మిక. సినీ ఆయన ఎంత తిరుగుతే ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆ. కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవాలంటే నేను ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే మీకు కోట్లు పడాయి. నిన్ను చూడంగానే ఓటుకు నోటు గుర్తొస్తుంది. నిన్ను చూడంగానే ఏది టీడీపీ గుర్తొస్తుంది. నిన్ను చూడంగానే 6 పథకాలు గుర్తొస్తాయి. నిన్ను చూడంగానే హైడ్రా గుర్తొస్తుంది. కాబట్టి నువ్వు తిరుగు, ఓడిపోతాడు. రైట్, నేను తిరుగుతా. ఎన్ని రోజులు? 2 రోజులు ఉండే ఆయన క్యాంపెయినింగ్. 2 రోజులు ఉన్న క్యాంపెయినింగ్. ఇప్పుడు ఫుల్ టైం పెట్టుకోండి. ఓట్లేని కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని నీ అవసరం మాకు ఉంది. బీహార్లో రేవంత్ రెడ్డి ప్రచారం పోతే ఇక్కడికి వస్తే మేము ఓడిపోతావు, మేము కాంగ్రెస్ ఓడిపోతాం, నువ్వు రాకి ఇక్కడ, నువ్వు అట్టే ఉండు, మరి నేను ఈడ తిరుగుతా. అందుకని అజారుద్దీన్కి ఇచ్చి చెక్ పెట్టేసిండు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ రోజు నుంచి ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆయనది ఏమన్నా బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు హరీష్ రావు అయితే తిరిగే ఛాన్సెస్ లేవు అనేసి అయితే తెలుస్తుంది కదా సార్. సో కేటీఆర్ దిగుతున్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన చరిష్మా ఏమన్నా వర్కౌట్ అవుతుందా వీళ్ళకి? ఇంకా ఎవ్వరు చరిష్మా వర్కౌట్ కాదు. ఇక్కడ ఒకటే చరిష్మా. ఎందుకంటే బాకీ కార్డులు ఇవి అవి 6 గ్యారెంటీలను కూడా ముందడు పోతున్నారు, క్యారెక్టర్ నాశనం చేసేసి. సో ఈయన రౌడీ అవి సింపతి అయింది. ఇవాళ మా బీసీ కాబట్టి, ఇవాళ బీసీ కాబట్టి రౌడీ షీట్ అంటున్నాను అంటాడు. ఓహో. బీసీ కాబట్టి నా రౌడీ షీట్ అంటాడు. పెద్ద కులపోలు 100 మందిని చంపినా, వాళ్ళు ఫ్యాక్షనిజం చేసినా వాళ్ళు హీరోలు అవుతారు, వాళ్ళకి బొమ్మలు పెడతారు. సరే, ఈ బీహార్ ఎలక్షన్స్ గురించి కూడా ఇప్పటివరకు మీరు తీసిరని అడుగుతున్నా. అసలు బీహార్ ఎలక్షన్స్కి మన సైడ్ నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు ఎందుకు ప్రచారానికి వెళ్ళలేదు? అదేనా రీజన్? మీరు అక్కడ రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ ఒక పాత స్టేట్మెంట్ బయటికి తీసిండు. ఏంటంటే
కేసీఆర్ అనేట ఆయన ఉమ్, బిహారీ, ఆయనది బీహార్ డిఎన్ఏ, బీహార్ కుర్మీకు సంబంధించిన క్యాస్ట్ అయినది, ఇక్కడోడు కాదు. బేసికల్గా వీళ్ళ డిఎన్ఏ అంతా కూలి చేసే డిఎన్ఏ, ఓకే. వలసపోయే డిఎన్ఏ అని ఏదో అన్నాడు. First aid. దాన్ని బయటికి తీసిండు. మా వ్యక్తిగత ఇక ప్రశాంత్ కిషోర్ ఉంటుంది కదా వ్యవహారం, ఉమ్. ఆ వ్యవహారంలో ఆయన స్ట్రాటజీలో ఆయన ఏదో బయటికి తీసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీహార్ నాయకులను తిట్టడం వెనకాల రీజన్ కూడా ఇదే ఇదేనా? తిట్టలే, ఈ ఆ. మాట అన్నాడు అంటే- కేసీఆర్ అన్నాడు అనుకుంటా. బీహార్ డిఎన్ఏ గురించి మాట్లాడాడు. అంటే మా డిఎన్ఏనే ఏది ఇట్లా సంచార జీవులు లెక్క బతారు అని అన్నాడు. అంటే ఆయన అన్నది కేసీఆర్, ఆయన మా డిఎన్ఏ అన్నది తీసింది కదా. అంటే మా డిఎన్ఏను తప్పు పడతా, నువ్వు ఎట్లా చూస్తావు, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా, అది ఇది అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ పైసలు తీసుకొని లాస్ట్లో కన్నయ్య కూడా అనాల్సి వచ్చింది. ఒక కుట్రదారుడు, ఒక కుట్ర చేసేటోడు ఇట్లా మాట్లాడతారని రేవంత్ రెడ్డిని జర గట్టిగానే అరుచుకుండు. ఆయన కూడా మొత్తానికి ఎవరిని కూడా ఇన్ఛార్జ్ని వేసుకోలే. మామూలుగా ముఖ్యమంత్రులను పెట్టుకుంటారు స్టార్ క్యాంపెయినర్గా. వాళ్ళు మీరు వచ్చే అవసరం లేదు, ఇక్కడ ప్రచారం చేసే అవసరం లేదు, ఏమైనా పైసలు ఉంటే పంపుండ్రి, లేకుంటే లేదు, కానీ మీరు అవసరం లేదని ఎవరిని 40 మందిని ఎవరిని వేయాలి. కానీ 40 మందిని జూబ్లీస్ కేసారు, అదే ఏఐసిసి కేసు కనుక. ఇవాళ ఇది గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే రేపు వచ్చే జిహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పటివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించే మనం మాట్లాడుకున్నాం, బీజేపీ గురించి అసలు ప్రస్తావన రాలేదు. కానీ బీజేపీ కూడా మేము గెలుస్తామనేసి అక్కడ కిషన్ రెడ్డి అన్ని తానే అభ్యర్థిని ఎంచుకోవడం దగ్గర నుంచి అన్ని తానే తను అక్కడ ఎట్లనన్నా అక్కడ దీపక్ రెడ్డిని గెలిపించుకునే విషయంలో ప్రచారంలో బాగా దూసుకుపోతున్నారు. బండి సంజయ్ ఆయన క్యాంపెయినింగ్స్, ప్రచారాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. దూసుకుపోతున్నా నాకు తెలియదు. అది మరి వాళ్ళు ఇవాళ ఏం చెప్తారు బీజేపీ పార్టీ బీజేపీ ఇవాళ శిఖండి ఎట్లా రోలు, ఉంది అక్కడ? శిఖండిలు వాళ్ళు ఇక్కడ ఏం లేదు. వాళ్ళు పోటీ అదో తొక్కపాటి లెక్క అయింది. అందులో మా 100-150 పేర్లు ఏమో వస్తాయి ఆ బ్యాలెట్ పేపర్లో. అలా వీళ్ళదో ఫోటో ఉంటుంది ఏంటన్నా, అంతేగాని అలా మీరు అనుకుంటున్న సినిమా లేదు అక్కడ. అంటే బీజేపీకి అంతే. బంజారాల్స్ లో సినిమా లేదంట. లేదు, అంత సినిమా లేదు. వాళ్ళు మూడో స్థానం వస్తే మహా ఎక్కువ, 3rd ప్లేస్ వచ్చినా మహా ఎక్కువ 10,000 ఓట్ల లోపు ఉంటుండొచ్చు, అంతకమైతే దాటేది. సరే, వాళ్ళ ఇంకోటి ప్రచారం. ఈ మాట కూడా చర్చకు వస్తుంది ఈ మధ్యకాలంలో. అంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ తర్వాత 4 మంత్రులు అవుట్, 2 బీసీలు, 2 ఓసీలు. ఉమ్. ఏం చెప్తారు సార్, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఈ 2 కాదు, నేను చెప్పిన కదా రెడ్ కాయిన్కే నిజమేనా చెప్పిన అని? నేను రెడ్ కాయిన్ చెప్పిన. ఇది విశ్లేషణలు వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరెవరు మారుతారు, ఏంది మారుతారు అనేది మారే పెట్టుకున్నారు. ఛాన్సెస్ ఉన్నాయి మీకు వాళ్ళు ఏఐసిసికి మంత్రులు కాదు, ముఖ్యమంత్రి మార్చాలనే ఆలోచనే ఉన్నది. 100% చీఫ్ మినిస్టర్ మార్చాలనే ఉన్నది. అది బీహార్ ఎలక్షన్ తర్వాత, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత 101% అది ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు టోటల్గా ఆ టీమే ఖతం అయిపోతుంది. మీకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఉన్న రోజులు ఆయన పిక్చర్ వేరే అండి. ఒరిజినల్గా ఆయన టీము కష్టపడి గవర్నమెంట్ తెచ్చిన టీం 2 సార్లు. కిరణ్ కుమార్ రెడ్డి ఒట్టిగానే వచ్చిండు, ఇవాళ కనవాడకుంటే అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు ఒట్టిగానే ముఖ్యమంత్రి రాగానే అసలు వికెట్లు అందరినీ కొట్టేసిండు. అంటే అసలు గవర్నమెంట్ రానికి 2 సార్లు కష్టపడ్డ వాళ్ళందరినీ కోసేసిండ్రు. కోసేసి అంతా వేస్ట్ గాలను తెచ్చుకొని వచ్చాడు. ఇవాళ ఆయన వేస్ట్ గాలం వీళ్ళు సేమ్. రేపు రేవంత్ రెడ్డి అనేటోడు పోతే నీకు ఈ దండుపాలెం గ్యాంగ్ ఎవ్వరు సంచార రాజకీయ జీవులు అంటారు వీళ్ళు. ఈయన కానీ, సీతక్క కానీ, వేం నరేందర్ కానీ, వీళ్ళంతా ఈ సంచార రాజకీయ జీవులు మళ్ళీ సంచులు పట్టుకొని మళ్ళీ వేరే పార్టీకి. అవు సార్, సీతక్క మొన్న మార్నింగ్ వాక్లో భాగంగా చిన్న శ్రీశైలం యాదవ్ తోటి కూడా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. సో ఆల్ ఆఫ్గా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సహా అందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. సో ఎందుకు అంత భయం, ఎందుకు వాళ్ళకి? అంటే నిజంగానే 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, వాళ్ళ అభివృద్ధి చేసే విషయంలో, పథకాల విషయంలో, ఇదేం విషయంలోనైనా డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు నిజంగానే మంచి చేస్తున్నాం అనుకుంటే అంత అవసరం ఏమొచ్చింది నియోజకవర్గంలో తిరగడానికి? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏడబ్బై ఎలక్షన్ గతంలో బీఆర్ఎస్ ఉన్నా కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం పెట్టారు, ఊరికొకళ్ళని పెట్టారు. అదంతా హుజరాబాద్లో కానీ ఏడ కానీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకున్న ఇల్లే పెడతారు. గతంలో కూడా వీళ్ళందరూ హుజరాబాద్ ఎలక్షన్లో పనిచేసి ఇప్పుడు వాళ్ళు మంత్రులు అయినారు. వాస్తవం ఏంటంటే ఈరోజు ఎలక్షన్ డిక్లేర్ అయినాక ఒక 15-20 రోజులకే చాలామంది తెలియని విషయం ఏంటంటే
ఏఐసిసి ఒక్కొక్క బూత్ 20 బూతులకు కలిపి ఒక ఇన్ఛార్జిని పెట్టి చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టి అందులో శాప్ చైర్మన్ ఆయన శివసేనారెడ్డిని ఇంకా కొంతమందిని యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళని పాత వాళ్ళని పెట్టుకొని 20 బూత్లలో ఓటర్ మ్యాపింగ్ చేసిండ్రు. ఇది మీకు తెలియని విషయం చెప్తాను. ఓటర్ మ్యాపింగ్ చేసిండ్రు. అందులో ఎవరైతే స్ట్రాంగ్గా బూత్లు ఉంటారో వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళకి వేరే మీటింగ్ ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళ దగ్గర ఓట్ మ్యాపింగ్ అయ్యి పర్ఫెక్ట్ పిక్చర్ గ్రౌండ్ లెవెల్ ఉంది. ఇలా సీతక్క అవసరం లే, బోతక్క అవసరం లే, ఆయన ఎవరు టూరిజం మినిస్టర్ అవసరం లే, పొన్నం ప్రభాకర్ అవసరం లే, ఎవడు అవసరం లే అక్కడ. అలా గ్రౌస్ వీళ్ళు పోయేది వీళ్ళు ఫోటోలు దిగానికి వీళ్ళ ముఖాలు చూసి ఓటేసేవాడు ఎవడు ఉండే అక్కడ. సరే సార్, అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఎస్పెషల్లీ చెప్పాలంటే సో సానుభూతికి ఓటేస్తారా లేదంటే పార్టీలని నాయకులను చూసి ఓటేస్తారా అంటారా? ఏంటి ఏం చెప్తారు ఫైనల్గా చెప్పమంటే? దిస్ ఈజ్ హైదరాబాద్. విలేజ్ గ్రామీణ ప్రాంతం అంటేనేమో సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక్కడ ఆమెతోని పబ్లిక్ అటాచ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే కూడా పెద్ద అటాచ్మెంట్స్ ఏముండయి హైదరాబాద్లో, ఏముండయి. ఇక్కడ వీళ్ళందరూ మైగ్రేట్స్, ఎక్కడెక్కడికెళ్ళో బతకనికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి ఏముండదు. వాళ్లకు ఇవాళ కనబడేది ఏంటంటే క్యాండిడేట్స్ మొత్తం లోకల్ క్యాండిడేట్స్ చూస్తారు. మీకు మాస్గా వాళ్ళకు అందుబాటులో ఉండేటోళ్ళని చూస్తారు. నా అంచనా ప్రకారం వీళ్ళకి అందుబాటులో ఇక్కడ జూబ్లీస్ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి మీకు చిన్న శ్రీశైలం యాదవ్ కనబడతాడు. మీకు వీళ్ళు కనబడరు. అదే మా ఇప్పుడు స్టేషన్ గన్పూర్ తీసుకో, రేపు స్టేషన్ గన్పూర్ బై ఎలక్షన్ అవుతుంది. కడియం శ్రీహరి రాజే నిలబడతారు. 100% రాజాకే మాట్లాడతాం. లోకల్గా ఉంటాడు బీఆర్ఎస్ కానీ ఏమన్నా లోకల్ కాదు. ఇప్పుడు నేను నా స్టాండు డాక్టర్ రాజాకే ఉంటుంది, కడియం శ్రీహరికి ఉండదు. ఎందుకంటే రాజకీయ సంచార జీవి. రేపు సంచి పట్టుకొని మళ్ళీ ఏ పార్టీకి పోతారు, ముఠ ముళ్ళే పట్టుకొని బిడ్డను వేసుకొని. ఈ మధ్యలో కామన్ అయిపోయింది కదా సార్, ఒక దగ్గర గెలిచి ఇంకో పార్టీలో. అందుకనే వీళ్ళు రాజకీయ సంచార జీవులని వీళ్ళు పబ్లిక్ కూడా అది అర్థమైపోయింది. పొయ్యిర్రు అంటే కూడా ఒకప్పుడు దాన్ని సెన్సేషనల్ గా చూసేటోళ్ళు, బ్రేకింగ్ అని వేసుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు పెద్ద కామన్ అయిపోయింది. ఎవరు ఏ పార్టీలోకి పోతుర్రో ఎప్పుడు ఎవరికి అర్థమైతలేదు అన్నట్టు పబ్లిక్ కూడా అలవాటు పడిపోయారు దానికి. అందుకనే వీళ్ళకు ఇప్పుడు కులం సర్టిఫికెట్ ఇచ్చినట్టు వీళ్ళకు నేను అందుకని ఒక పేరు పెట్టిన రాజకీయ సంచార జీవులు. సంచులు వేసుకొని ఎప్పుడు ఒక గాడిద ఉంటుంది, గాడిద మీద సంచి ఉంటుంది. ఇక ఎప్పుడు ఏ పార్టీ రూలింగ్లో వస్తే ఆ పార్టీ పోతుంది వీళ్ళందరూ, ఈ గ్యాంగ్ అంతా. అందుకని నేను అక్కడ 100% రేపు 100% మీకు డౌటే లేదు, స్టేషన్ కాన్పూర్ పక్కా బై ఎలక్షన్ వస్తుంది. రాష్ట్ర రాజాకే సపోర్ట్ చేస్తాను. నేను చెప్తున్నా కొన్ని సీట్లు ఇక్కడ నువ్వు శ్రీశైలం యాదవ్ మాట్లాడుతున్నావు కదా, ఫేవర్గా అంటున్నావు కదా అంటే నేను చెప్తున్నా నేను న్యాయం దిక్కుంటా. నేను రాజా అనేటువంటి 101% అన్యాయం జరిగింది. డాక్టర్ రాజా అంటే 100 హ్యూమిలేట్ అయ్యండి, అవమానపరిచారు, ట్రోలింగ్లు చేశారు. ఆయన చేయని తప్పుకు ఆయనను బలిచ్చారు. ఎవరి కుట్రతో ఇచ్చిండ్రు, ఎవరి మాటలు నమ్మిన కేసీఆర్? కడియం శ్రీహరి మాట నమ్మినావు కదా. సిట్టింగ్ ఎంపీ పసుని దయాకర్ని కోసేసి 2 సార్లు ఎంపీ కోసి కడియం శ్రీహరి బిడ్డకి ఇచ్చినావు కదా నువ్వు. పబ్లిక్ కూడా ఒకప్పటిలాగా ఏం లేరు, చాలా హుషారైనరు. ఈ చర్చ పబ్లిక్ లో నడిచేది. అంటే నీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు రాజా అనేటోడు పోవాలి, పార్టీ మారి రాజా అనేటోడు పోయిందా? పోలే కదా, నీ దగ్గరనే ఉండు కదా. పోయినోడు నువ్వు టికెట్లు ఇచ్చిన అయ్యకి ఇస్తేవి, బిడ్డకి ఇస్తేవి, 20 కోట్ల రూపాయలు ఇస్తేవి అన్నందుకొని జంప్ అయింది కదా. హైప్ బాగా క్రియేట్ చేస్తారు కదా. అంటే ఒక బైపోల్ ఎలక్షన్స్ మీద ఇంత హైప్ క్రియేట్ చేయడానికి రీజన్స్, అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి హీట్ని ఇక్కడ చూపిస్తున్నారు అన్ని పార్టీలు. బీఆర్ఎస్ వాళ్ళు పిసినాసోళ్ళు నంబర్ 1. రూపాయి తీస్తలేరు బయట, జేబులోకి వెళ్ళి బయటికి తీస్తారు. పుణ్యానికి ఒక 4-5 సోషల్ మీడియాలు పెట్టుకున్నారు. మీరు ప్రచారం పొద్దుమాపు తెల్లారు లేస్తే నాకైతే సిగ్గు అనిపిస్తుంది అలా మీద పచ్చి అబద్ధాలు, రౌడీ షీట్, రౌడీ రోజు ఈ పాట పాడుంది. సోషల్ మీడియా కూడా ఎంత వరస్ట్గా అంటే రియల్ నమ్మరుగా. అరే ఒక ఉద్యమ పార్టీ సచిన కొన్ని పట్టుకొచ్చి ప్రెస్ మీట్లల్లా దీనికి ఎగ్జాంపుల్ చూపెడితే దానికి అసలు అనుమతి తెచ్చిండ్రు. నీకు కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు అనేది మీకు ఒక ఆలోచన ఉండాలి కదా, దానిపైనే ఆధారం చేసుకోండి. ఇవాళ ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, మా ఆలోచన ఏంది, మేము జూబ్లీస్ రేపు గెలిస్తే ఏం పోతుంది, అది మాకు గెలవడం వల్ల మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, అర్థమైందా? మాకు పెద్ద ఒరిగేది లేదు. ఎక్కువ శాతము హుందాగా యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ డిగ్నిటీ. మీరు హుందాగా అక్కడ ఎలక్షన్ చేస్తే బాగుండేది. ప్రచారం చాలా హుందాగా ఉండాలి. అవును, ఆయన అయితే తప్పేమున్నది, ఆయన గెలిస్తే బీసీ అని ఉన్నారు, మేము ఇలా భార్యకి ఇచ్చినాం, ఈమెకి ఎందుకు వేయాలి? నువ్వు ఆ విధంగా అయిన ప్రచారం నీది ఉండాలి. నువ్వు రూపాయి ఖర్చు కాకుండా ఈజీవే అన్నట్టు ఎందుకు పైసలు ఖర్చు పెట్టాలి?
ఎన్ని సోషల్ మీడియా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి? మన ఆరుకి ఒక మనిషి 10 1 కోటి రూపాయలు 50 లక్షలకి ₹1 కోటి ఇచ్చిండ్రు. ఇక వాళ్ళ పని ఏంటంటే తెల్లాలేస్తే ఇదే, కింద క్యాడర్కు లేదు, ఎవరికి లేదు, ఎవరికి ఇది లేకుండా ఇది షార్ట్ కట్, ఈజీ, తక్కువ పైసలతో ఇది అన్ని అబ్జర్వ్ అదేలే. చేసి బీఆర్ఎస్ సో మొత్తానికి రూపాయి మీరు చెప్తుంది ఏంటంటే, రూపాయి పెట్టకుండా ప్రచారం అనేది కొంత గాడి తప్పింది అనేది చెప్తుర్రు. అంటే డెవలప్మెంట్ మీదనో లేకపోతే అధికార పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాలు ఉండాలి అంతే అంటున్నారు. అంతే. వాళ్ళ ఫెయిలియర్స్ వాళ్ళ చూపించాలి. ఫెయిల్యూర్స్. వాళ్ళ ఫెయిల్ నువ్వేం చేసినావు, వాళ్ళేం ఇప్పుడు చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రూలింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూపించుకోవాలి. వాళ్ళు అన్నీ చేస్తారు. గతంలో కేసీఆర్ ఏమేమి చేసిన రూలింగ్ నుండి బై ఎలక్షన్ అవన్నీ వీళ్ళు చేస్తారు. ఇవాళ నీకు అదృష్టం ఏంటంటే కేసీఆర్కు నా బీఆర్ఎస్ గెలవాలని ఉండేది. ఎందుకంటే ఆయన పార్టీ కాబట్టి. రేవంత్ ఆయన పార్టీ కాదు కదా, రాజకీయ సంచార జీవి. రేపు ఇప్పుడు పిక్తే రేపు ఇంకో పార్టీ పెట్టాడు. కాబట్టి ఆయన గెలిచినా గెలవకుండా పెద్ద ఫరక్ పడదు అనుకుంటుండే ఆయన. కానీ క్యాడర్ ఉన్న చూసినా కింద కాంగ్రెస్ పార్టీ క్యాడర్ 10 ఏళ్ళు దాటకుండా ఇవాళ జుబ్లీస్ మీరు ఎవ్వరు కనవాడకుండా పనిచేస్తున్న క్యాడర్ వాళ్ళు ఇవాళ. ఎందుకంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఒక 20 బూతులలో పనిచేస్తుంది కాబట్టి నేను చెప్తున్న ఫీడ్బ్యాక్. హౌస్ టు హౌస్ టచ్ చేసుకుంటే ఆ గ్రౌండ్ లెవెల్ వరకు వేరే తిరిగి అవుతుంది. అందులో వ్యయ ప్రయాసాలు అన్నీ ఉంటాయి. బీఆర్ఎస్ ఆ పని చేస్తుంది. అట్లా చేస్తే పైసలు ఖర్చు అవుతాయి కదా. ఖర్చు కాకుండా ఏం చేయాలి? దొంగ అని ప్రచారం చేయాలి. పడితే లేదు సార్. కానీ అక్కడ బాగా అంటే ఉప ఎన్నిక కదా, కొంత బాగా డబ్బు పంచి కూడా ఓట్లు వేయించుకునేటువంటి అవకాశం ఉంది అనేసి, కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ బాగా డబ్బు పంచుతుంది అనేసి కూడా ఓటుకు అమ్ముడు పోతారు పబ్లిక్ అన్న యాంగిల్లో వ్యవహరిస్తుందని కూడా టాక్. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఇవాళ బీఆర్ఎస్ దగ్గర ఉన్న పైసలు కాంగ్రెస్ దగ్గర లేవు. నేను అదే చెప్తున్నా కదా. అరే మీరు 100 కోట్లు ఖర్చు పెట్టుండ్రి భయ్, మీ దగ్గర ఉన్నాయి కదా పైసలు, తీసి ఖర్చు పెట్టుండ్రి. మీ దగ్గర ఎవరి దగ్గర పైసలు లేవు. అందరూ చెప్తున్నా పెళ్లికి పోతున్నారు, కట్నం వేయకుండా తినొస్తుంది. అట్టున్నది కథ వీళ్ళది. ప్రచారానికి పోతున్నారు. మొత్తానికి అంటే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ మీద మీ విశ్లేషణ చాలా చక్కగా చెప్పిర్రు. అంటే పార్టీలు తమ వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాయి ప్రచారాల విషయంలో, అట్లా కాకుండా ఓన్లీ డెవలప్మెంట్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, వాళ్ళ 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పుకుంటూ పోవాలి, ఏం చేస్తారని చెప్పుకుంటూ పోవాలి. అట్లాగే ప్రతిపక్షంగా వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కావచ్చు, పార్టీ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ వైఫల్యాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు పోవాలంటున్నారు. సో ఇది అంటే బక్కా జడ్సన్ సార్ జూబ్లీ హిల్స్ బైపోల్ మీద ఆయన విశ్లేషణ ఇది. మరి అక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలు, ఓటర్లు ఏ పార్టీకి జై కొడతారనేది కూడా చూడాల్సి ఉంది. బక్కా జడ్సన్ సార్ తోటి మాత్రం ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకో స్పెషల్ ఇంటర్వ్యూలో స్పెషల్ గెస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే.